ఆపరేషన్ సింధూర్తో భారత సత్తా ఏంటో యావత్ ప్రపంచం చూసింది. అందులోనూ బ్రహ్మోస్ పనితనం ఏంటో చవి చూసింది. ఇప్పుడు అదే బ్రహ్మోస్ మీద యావత్ ప్రపంచం చర్చించుకుంటోంది. ఇంతకీ జరుగుతున్న చర్చ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ది వార్ బ్రేకింగ్. భారత మిసైల్ బ్రహ్మోస్ పై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. శత్రు దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది బ్రహ్మోస్ పై ప్రశంసలు కురిపిస్తోంది అమెరికా అమెరికాకు సంబంధించిన ప్రముఖ కంపెనీలు కూడా. ఈ నేపథ్యంలోని అమెరికా రిటైర్డ్ కర్నల్ జాన్ స్పెన్సర్ కూడా బ్రహ్మోస్ పనితీరు మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రశంసల జల్లు కురిపించాడు. బ్రహ్మోస్ ముందు పాకిస్తాన్, చైనా ఎయిర్ డిఫెన్స్ వేస్ట్ అంటూ కమెంట్స్ చేశాడు ఆయన. ఆపరేషన్ సింధూర్తో బ్రహ్మోస్ సత్తా ప్రపంచానికి తెలిసిందన్నాడు జాన్. పాకిస్తాన్లో ఎప్పుడైనా ఎక్కడైనా భారత్ దాడి చేస్తుందని నిరూపించింది అంటూ కూడా చెప్పుకొచ్చాడు జాన్ స్పెన్సర్. ఇటు పాకిస్తాన్లో 11 ఎయిర్ బేస్లను నేలమట్టం చేసింది బ్రహ్మోస్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు బ్రహ్మోస్కి కేవలం భారత్లోనే కాదు, ఈ పేరు కేవలం భారత్లోనే కాదు, బ్రహ్మోస్ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే బ్రహ్మోస్ గురించి ఇప్పుడు దేశ విదేశాల్లో కూడా చర్చ జరుగుతోంది. ఇటు వియత్నాం నుంచి సౌదీ అరేబియా వరకు, నమ్ముతారా, వియత్నాం నుంచి సౌదీ అరేబియా వరకు కూడా బ్రహ్మోస్ గురించి యావత్ ప్రపంచాన్ని చర్చించుకుంటోంది. ఇప్పటికే అడ్వాన్స్ గా భారత పనితనం తెలిసిన, ఇన్ఫాక్ట్ బ్రహ్మోస్ పనితనం తెలిసిన ఆయా దేశాలు 2022కి మొదలై వాళ్ళు భారత్తో ఈ చర్చ జరిగింది. వీటికి సంబంధించి అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారంటే బ్రహ్మోస్ పనితనం ఇటు ప్రపంచం ఏ స్థాయిలో గుర్తుపెట్టుకుందో, ప్రపంచం ఏ స్థాయిలో గుర్తెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు జాన్ స్పెన్సర్ ఎటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది, బ్రహ్మోస్ కి సంబంధించి ఏమన్నాడు? ఇంకా ఎగ్జాక్ట్లీ చాలా బ్రహ్మోస్ గురించి చాలా అద్భుతంగా చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం భారత్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలలో బ్రహ్మోస్ క్షిపణులు అనేటువంటిది శత్రు దుర్భేద్యం, దాంతో పాటు శత్రు దేశంలోకి యథేచ్ఛగా టార్గెట్ ను రీచ్ అయ్యేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయనేటువంటి స్టేట్మెంట్ చేశారు రిటైర్డ్ కర్నల్ జాన్ స్పెన్సర్. చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన చెప్తూ ఇట్ కెన్ హిట్ ఎనీవేర్ ఇన్ పాకిస్తాన్ ఎనీ టైం, ఏ టైంలో అయినా ఎప్పుడైనా ఎక్కడికైనా పూర్తి పాకిస్తాన్ లో భూభాగంలో బ్రహ్మోస్ క్షిపణులతో. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇంకా అధికారికంగా దానికి సంబంధించినటువంటి సమాచారం తెలియదు, ఎంతవైనా రేంజ్ పెరిగింది ఇంకా అనేటువంటిది. 2000 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా బ్రహ్మోస్ క్షిపణులు యథేచ్ఛగా అక్కడికి రీచ్ అవుతాయి. టార్గెట్ ని సక్సెస్ చేస్తాయి. టార్గెట్ రీచ్ అయిన తర్వాత యథేచ్ఛగా శత్రువులను మట్టు పెడతాయి అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈయన వారికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్, తర్వాత రిటైర్డ్ కర్నల్ గా ఉన్నటువంటి అమెరికాకి సంబంధించిన వ్యక్తి. సో ఒకవైపు ఏమో చర్చ జరుగుతా ఉంది, పాకిస్తాన్ అక్కడ ప్రజలు నమ్మించడానికి ర్యాలీలని, పాకిస్తానే భారత్ ను ఓడించిందని చెప్పుకునేటువంటి సిగ్గుమాలిన నీతిమాలిన చర్య చేస్తా ఉంటే ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో అసలు చెక్ చేశారు భారత ఆర్మీ అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ కలిసి ఒక వార్ ఫార్మేట్ సెట్ చేశారు అనేటువంటి చర్చ. సుదీర్ఘమైనటువంటి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. భారత్ దగ్గర ఉన్నటువంటి క్షిపణులు బ్రహ్మోస్, ఆకాష్, S-400 ఇంకా ఇతర క్షిపణులు, తర్వాత యాంటీ రాడార్ సిస్టమ్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ రాడార్ సిస్టమ్ కూడా దొరకకుండా బ్రహ్మోస్ క్షిపణులు 11 ఎయిర్ బేస్ లను మట్టుబెట్టినటువంటి పరిస్థితి, పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసినటువంటి సిచ్యువేషన్ ఇది. పాకిస్తాన్ దగ్గర కావాలి 1-2 ఇప్పుడు ఎయిర్ బేస్ మిగిలిపోయి ఉన్నాయి. మిగతా అంతా మళ్ళీ కొత్త నిర్మాణం చేపట్టుకోవాలి, చేంజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కలిగింది. దట్ ఈజ్ బ్రహ్మోస్ పవర్. రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి మాట్లాడుతూ కూడా బ్రహ్మోస్ పవర్ ఏంటో పాకిస్తాన్ వాళ్ళని అడగండి అనేటువంటి స్టేట్మెంటే ఒక సమాధానం. ఈ రోజు బ్రహ్మోస్ క్షిపణుల గురించి ప్రపంచం మాట్లాడుకుంటుంది. అందులో భాగంగానే జాన్ స్పెన్సర్ స్టేట్మెంట్ చేశారు. తన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ టైం మెన్షన్ చేశారు. దాంట్లో బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్ లో ఎనీ టైం ఎనీవేర్ ఎక్కడైనా హిట్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పడంతో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది దీంతో పాటు డ్రోన్స్ కి సంబంధించినటువంటి అటాక్ విషయంలో ఏ రకంగా అడ్డుకోవాలి, తర్వాత మిసైల్ బ్రహ్మోస్ క్షిపణి ఎంత స్పీడ్ గా వెళ్లి టార్గెట్ రీచ్ అవుతుంది, శత్రువులు వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టానికి కూడా దొరకకుండా, సమాచారం లేకుండా టార్గెట్ రీచ్ అయ్యేటువంటి శక్తి బ్రహ్మోస్ ఉందనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తారు. మొత్తానికైతే ఈ రోజు బ్రహ్మోస్ గురించి ప్రపంచం మాట్లాడుతూ ఉంది. మళ్ళీ కొత్తగా
బ్రహ్మోస్ క్షిపణుల తయారీ కోసం ఉత్తరప్రదేశ్ లో కేంద్రం తయారైతా ఉంది దీనికి సంబంధించినటువంటిది. సో ఈ రోజు మరొకసారి ధృవీకరణ జరిగింది. భారత్ అమ్ముల పొదిలో ఉన్నటువంటి బ్రహ్మోస్ లాంటి క్షిపణులు ఎంత శత్రు దుర్భేతంగా మధు రిక్వెస్ట్ ఒకసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. బ్రహ్మోస్ కి సంబంధించి ఎందుకు యావత్ ప్రపంచం ఈరోజు చర్చించుకుంటోంది అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను, ఆ విజువల్స్ తో సైతం. మరి ముఖ్యంగా పాకిస్తాన్ కు ఎందుకు దిమ్మ తిరిగేలా సమాధానం మనం ఇవ్వగలిగామంటే, ఈ బ్రహ్మోస్ మిసైల్ మీరు చూస్తున్నారు కదా, ఇది వెళ్ళి పాకిస్తాన్ తన అంటే ఆ పరిధిలోకి వెళ్ళిన తర్వాత, సరిహద్దు దాటి వెళ్ళిన తర్వాత కూడా చక్కలో కొడుతున్న పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని కనీసం ట్రాక్ చేయలేకపోయింది. వెళ్ళిన తర్వాత కొట్టాల్సిన చోట కొడితే అది కనుక్కోవడానికి వాళ్ళ తాతలు గుర్తొచ్చారు, వాళ్ళ తాతలు గుర్తొచ్చారు, వాళ్ళ ముత్తాతలు కూడా గుర్తొచ్చుంటారు. అది ఢీ కొట్టిన తర్వాత ఏవో ప్రగల్భాలు పలుకుతోంది. బ్రహ్మోస్ ప్రత్యేకత ఏంటి అంటే, ఇది గగనతలం నుంచి, అంటే నేల మీద నుంచి, నింగి నుంచి, దాంతోపాటు ఇటు సముద్రం మీద నుంచి కూడా దీన్ని ప్రయోగించగలం. ఇది ఎక్కడి నుంచైనా మనం ప్రయోగించగలం. ఆ విజువల్ మీరు చూస్తున్నారు కదా, భూమి నుంచి ప్రయోగించగలం, నేల నుంచి అంటే భూమి నుంచి మనం ప్రయోగించగలం, నీటి నుంచి ప్రయోగించగలం, నింగి నుంచి ప్రయోగించగలం, ఎక్కడి నుంచైనా ప్రయోగించగల ఆ మిసైల్ సిస్టమ్ ఢీ కొడితే అటు ప్రపంచ దేశాలకు బొమ్మ కనిపించాల్సిందే. దీని ఆ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక, మరి ముఖ్యంగా ఇది దాదాపుగా 8550 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. దాంతోపాటు 290 కావచ్చు, ఒక్కసారి 400 కిలోమీటర్ల కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ డిస్టెన్స్లో వెళ్ళి ఢీ కొట్టడం దీని స్పెషాలిటీ. ఇక వెలాసిటీ గురించి మాట్లాడుకుంటే చెప్పనక్కర్లేదు, ఎందుకంటే 2.8 మార్క్ మాట్లాడుకుంటూ ఉంటారు. గ్రౌండ్ క్లియరెన్స్ దాదాపు 1000 మిల్లీమీటర్లు. రిలీజ్ హైట్ 500 మీటర్ల నుంచి 9000 మీటర్లు. ఇక ఆ స్పీడ్ 0.55 నుంచి 0.8 మాస్టర్ అర్థం చేసుకోవచ్చు. ఇక ఆల్టిట్యూడ్ గురించి మాట్లాడుకుంటే అది ఇంకా పిక్స్ 1400 మీటర్లు. ఇలా బ్రహ్మోస్ తన ప్రత్యేకతను ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంది. మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఇది కేవలం మిజైల్ మాత్రమే కాదు, ఇది భారత్కు సంబంధించి బ్రహ్మాస్త్ర అని మాట్లాడుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు దీని సత్తా ఏంటి. ఈరోజు వియత్నాం నుంచి మొదలు పెడితే సౌదీ అరేబియా వరకు బ్రహ్మాస్త్ర గురించి వెయిట్ చేస్తోంది, బ్రహ్మోస్ గురించి వెయిట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇది మనం ఇండిజినస్గా తయారు చేసుకున్న మిజైల్ సిస్టమ్. గొప్పగా గర్వంగా చెప్పుకోవచ్చు భారతీయుడు ఈరోజు రొమ్ము చరిచి చెప్పుకోవచ్చు, ఎస్ ఇది భారత్ సాధించుకుందంటూ. సో ఇప్పుడు ఈ బ్రహ్మోస్కి సంబంధించి విదేశాలు ఏమంటున్నాయి, అట్ ద సేమ్ టైం విదేశాలకు సంబంధించిన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఇంకే మాట వ్యక్తం చేయడం జరుగుతోంది. కూడా ఈ కల్నాన్ రిటైర్డ్ స్పెన్సర్ చాలా స్పష్టంగా స్టేట్మెంట్ చేశారు. గతంలో ఏ దేశంలో కూడా జరగనటువంటి నిర్ణయం భారత్ లో జరిగింది టెర్రర్ అటాక్ పైన సంబంధించినటువంటి విషయం పైన స్టేట్మెంట్ చేశారు. ఇటు పొలిటికల్ గా, ఇటు భారత ఆర్మీ పరంగా ఇద్దరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఒక ట్రెండ్ సెట్ చేశారు. రేపు ప్రపంచ దేశాలు భారత్ తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ లాంటి దాన్ని ఫాలో అయ్యేటువంటి పరిస్థితి, యథావిధిగా వివిధ దేశాలు ఫాలో అయ్యే సిచ్యువేషన్ ని క్రియేట్ చేయగలిగింది అంటూ. ఒకవైపు భారత్ చాలా స్పష్టంగా పాకిస్తాన్ తోటి మేము యుద్ధాన్ని కోరుకోవట్లేదని చెబుతూనే, కానీ పాకిస్తాన్ లో ఉన్న ప్రతి టెర్రరిస్ట్ ని అంతమొందిస్తామని చెప్పడం వెనకాలనే చాలా పెద్ద మెసేజ్ ఉంది ప్రపంచ దేశాలకి. ఇది ఒక ట్రెండ్ సెట్ చేయగలిగింది భారత్. ఈ రోజు ఆపరేషన్ సింధూర్ పూర్తి స్థాయిలో సక్సెస్. భారత ఆర్మీ దాడి చేసినటువంటి విధానాన్ని చూసి పాక్ బెంబేలెత్తిపోయింది, దాదాపు నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు దానికి భారీ మూల్యం చెల్లించుకుంది. ఆ 11 ఎయిర్ బేస్ లను కోల్పోవడం, ఉగ్రవాద శిబిరాలను కోల్పోవడం, అణు కర్మాగారం పక్కన బాంబులు వేయడం, ప్రధాని నివాసం పక్కనే మిజైల్ తో దాడి చేయడం, ఇది చాలు. ప్రధాని పారిపోయి బంకర్ లో దాక్కున్నటువంటి పరిస్థితి పాక్ ప్రధాని. ఇది భారత్ సత్తా చాలా స్పష్టంగా చెప్పగలిగింది. అందులో భాగంగానే ఇదే పహల్గామ్ ఇండియాలో జరిగినటువంటి ఏదైతే అటాక్ ఉందో కాశ్మీర్ లో, దానికి ఆపరేషన్ సింధూర్ పేరిట చేపట్టినటువంటి ఫార్మేట్ రేపు ప్రపంచ దేశాలు ఫాలో అయ్యే సిచ్యువేషన్ ఉంది. గతంలో చూసాం, అమెరికా లాంటి దేశం కూడా ఇరాక్ తో పోరాటం చేస్తే అక్కడ ఉన్న ప్రతిపక్షాలు వ్యతిరేకత చేశాయి. సద్దాం హుస్సేన్ పైన పోరాటం చేసినప్పుడు, ఆఫ్ఘనిస్తాన్ పైన సుదీర్ఘంగా పోరాటం చేస్తే అక్కడున్న రాజకీయ పార్టీలు వ్యతిరేకం చేస్తాయి అక్కడున్న ప్రభుత్వాలకి. కానీ మొదటిసారి దేశంలో టెర్రర్ పైన అటాక్ చేయడానికి భారత ఆర్మీ నిర్ణయం తీసుకుంటే, టెర్రరిస్టుల పైన అటాక్ చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి, ఒకే లైన్ చెప్పాయి, ఆపరేషన్ సింధూర్ కి మద్దతు తెలుపుతున్నాం. దాంట్లో భాగంగానే రిటైర్డ్ కల్నల్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, పొలిటికల్ గా భారత ఆర్మీ పరంగా 2 రకాలుగా
నిర్ణయం తీసుకొని పాకిస్తాన్ నిర్వీర్యం చేయగలిగింది ఈ బ్రహ్మోస్ క్షిపణులతో. టార్గెట్ పాయింట్ టు పాయింట్ ఎక్కడ అనుకున్నారో దాడి చేయాలని నిర్దిష్టమైనటువంటి దాడి చేయగలిగింది భారత్. సో ఇది ఒక మెసేజ్ ప్రపంచ దేశాలకు. ఎట్లాగైతే క్రికెట్ మారుతూ వస్తా ఉందో, టెస్ట్ మ్యాచ్లు, డే అండ్ నైట్, డే మ్యాచ్లు, తర్వాత 2020, అలాగే వారిలో కూడా సంవత్సర కాలం యుద్ధం చేయాల్సిన పరిస్థితి లేదు. శత్రువులను నిర్వీర్యం చేయగలగాలి, శత్రువు ఆయుపట్టు మీద కొట్టాలి అనేటువంటి విధానంతో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆర్మీ, ఎయిర్ బేస్ లను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. టెర్రరిస్టులకు సంబంధించిన క్యాంపుల పైన మూకుమ్మడి దాడులు, బాంబులతో వర్షం కురిపించినటువంటి పరిస్థితి. సో ఇది ఒక మెసేజ్ ప్రపంచ దేశాలకి. సో ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని వాళ్ళు ఒక స్టడీ కేస్ గా తీసుకొని ముందుకు వెళ్లే అవకాశం ఉంది ఫ్యూచర్ లో ప్రపంచ దేశాలు టెర్రరిజానికి సంబంధించినటువంటి దాంట్లో. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. బట్ వ్యూవర్స్, ఒక్కసారి మన మిసైల్ సిస్టమ్ ఉపయోగించి ఎక్కడెక్కడ దెబ్బ కొట్టామో తెలుసా? వీటిల్లో బ్రహ్మోస్ కూడా ఉంది. ఎక్కడ కూడా మనం బ్రహ్మోస్ను ఉపయోగించి దెబ్బ కొట్టామని చెప్పి ప్రపంచానికి చెప్పలేదు. బట్ ప్రపంచం అర్థం చేసుకుంది బ్రహ్మోస్తో వీళ్ళు ఎక్కడెక్కడ దెబ్బ కొట్టుంటారని. ఎందుకు, ఏంటి, ఎలా, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది. మీరు చూడొచ్చు, ఒక్కొక్క వీడియోను చూడండి. దాంతోపాటు ఏ స్థాయిలో కొట్టాం, ఏ స్థాయిలో దెబ్బ కొట్టగలిగాం, ఎందుకు పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని అంటే మన బ్రహ్మోస్ని ఎందుకు గుర్తుపట్టలేకపోయింది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఇప్పుడు ఒకసారి లాహోర్ బేస్, సియాల్కోట్కి సంబంధించి ఎయిర్ బేస్ మీరు చూస్తున్నారు. లాహోర్ ఎయిర్ బేస్ మీరు చూడడం జరుగుతోంది. దాంతోపాటు ఇటు నూర్ ఖాన్, చక్లాలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కావచ్చు, మురిద్ కావచ్చు, సర్గోదా కావచ్చు, రఫీకీ కావచ్చు, అక్కడి నుంచి రహీం ఖాన్ యార్కి సంబంధించి కావచ్చు, దాంతోపాటు సుకూర్, అలాగే భులారి, జకోబాబాద్, వీటికి సంబంధించి ఒకసారి విజువల్ మీరు చూడడం జరుగుతుంది. సియాల్కోట్ ఎయిర్ బేస్, లాహోర్ ఎయిర్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్, రావల్పిండి ఎయిర్ బేస్, పంజాబ్ పాకిస్తాన్కి సంబంధించి అక్కడ ఉంది, చునియన్ ఉంది, పస్రూర్ ఉంది, సియాల్కోట్ ఉంది. ఇవి రాడార్ సిస్టమ్కి సంబంధించి. ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో ఇందులో మనం మాట్లాడుకున్నాం అసలు ఎలా పాకిస్తాన్కి తెలియకుండా పాకిస్తాన్ కళ్ళు గప్పి ఎలా కొట్టగలిగామంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం గుర్తుందా, 2.8 మాక్ అని మాట్లాడుకున్నాం కదా. అంటే ధ్వని వేగాని కన్నా 2.8 రెట్లు ఎక్కువ మాట ఈ బ్రహ్మోస్ మిసైల్స్కి. అంటే ఒక సెకండ్కి గుర్తుపెట్టుకుంటే ఒక సెకండ్కి దాదాపుగా కిలోమీటర్, అంటే దాదాపుగా 900 మీటర్లు ఇది ప్రయాణిస్తుంది. దీని రేంజ్ 300 నుంచి 800 కిలోమీటర్లు. 300 నుంచి 800 కిలోమీటర్లు. ఒక సెకండ్కి 900 మీటర్ల దూరం వెళ్ళగలుగుతుందంటే అర్థం చేసుకోండి. ఒక సెకండ్కి ధ్వని వేగం కంటే 2 ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఈ మాట్లాడిన మాటల కన్నా వేగంగా వెళుతుంది. ఈ మాట్లాడిన మాట కన్నా 2.8 రెట్ల వేగంతో వెళుతుందంటే ఏ స్థాయిలో మన డిఆర్టీఓ దీన్ని తయారు చేస్తుంటుంది, దీన్ని రూపుదిద్దుంటుంది, దీని టెక్నాలజీని దిద్ది ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇక దీంతో పాటు దీని రేంజ్ 380 నుంచి 800 కిలోమీటర్లుగా మాట్లాడుకుంటున్న సందర్భం. దాంతోపాటు 300 కేజీల యుద్ధ సామాగ్రిని మోసుకువెళ్ళగలుగుతాం. ఇది సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్, దాంతోపాటు ఇలా అనేక సిస్టమ్స్ దీంట్లో ఉన్న పరిస్థితి. అంటే ఇటు నేల నుంచి అక్కడ నీళ్ళని కొట్టగలం, దాంతోపాటు గాలి నుంచి ఎయిర్ టు సర్ఫేస్, ఇలా అనేక, అంటే నింగి కావచ్చు, నేల కావచ్చు, భూమి నుంచి, ఈ మూడిటి నుంచి మనం శత్రు దేశాల టార్గెట్ని కొట్టేయగలం. అందుకే ఈరోజు వియత్నాం నుంచి సౌదీ అరేబియా వరకు దాదాపుగా దేశాలన్నీ కూడా రిమెంబర్ వాటికి ఆల్రెడీ డిఫెన్స్ గురించి ఐడియా ఉంటుంది కాబట్టి ఆ శత్రు దేశాల నుంచి వాటిని కాపాడుకోవడానికి అవి ఆల్రెడీ డీల్ కుదుర్చుకునే మనతోనే. ఈ సూపర్ సోనిక్ క్షిపణులు ధ్వని వేగానికి 2 నుంచి 3 రెట్లు వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి. మిసైల్ లేకపోతే విమానం ఎంత వేగంగా వెళ్తుందో చెప్పడానికి ధ్వని వేగాన్ని పోల్చి చూపిస్తారన్నమాట. సో ఇటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఏ దేశాలు ప్రస్తుతం ఇక్కడ మనకి డిమాండ్ పెరిగిందనేది. ఇటు బ్రహ్మోస్కి సంబంధించిన టెక్నాలజీ గురించి తెలిసిన వెంటనే ఆయా దేశాలు ఇప్పటికే క్యూ కట్టాయి. ఆ దేశాల లిస్ట్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఎప్పుడెప్పుడు ఏ దేశం ఎంతెంత కుదుర్చుకుందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫిలిప్పీన్స్ నుంచి మొదలుపెట్టి, ఫిలిప్పీన్స్ 2022 జనవరిలోని తన డిఫెన్స్ డీల్ని కుదుర్చుకుంది. మరి ముఖ్యంగా $375 మిలియన్ అనేది మనకు అందుతున్న సమాచారం. ఆ తర్వాత ఇండోనేషియా కూడా డీల్ కుదుర్చుకుంది $450 మిలియన్. వియత్నాం, మలేసియా, అలాగే మిగిలిన దేశాలు కూడా ఈ టెక్నాలజీకి సంబంధించి డీల్ కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా $700 మిలియన్ అంటూ తెలుస్తోంది. ఇక్కడ బ్రహ్మోస్ మిసైల్ ఇటు ఆర్మీకి, నేవీకి కూడా కావాలంటూ ఆ దేశాలు ఇటు డీల్ కుదుర్చుకున్నాయట. మరి ముఖ్యంగా మలేషియాకు సంబంధించి సుఖోయ్ Su-30 MKM ఫైటర్ జెట్స్ కోసం ఇవి ఆ మిసైల్ సిస్టమ్ కోసం ప్రయత్నం చేస్తున్నాయి. దాంతోపాటు మిగిలిన దేశాలు, అది థాయిలాండ్, సింగపూర్, బ్రునై, బ్రాజిల్, చిలీ, అర్జెంటీనా, వెనిజులా, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమన్. ఓ మై గాడ్, ఈ లిస్ట్ చెప్తూ ఉంటే ఇవన్నీ కూడా
మన బ్రహ్మోస్ మిసైల్ని ప్రొక్యూర్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయంటే బ్రహ్మోస్ పనితనం బహుశా పాకిస్తాన్కి ఎట్టా తెలుస్తుందో వాళ్ళకి అర్థమై ఉంటుంది. దాంతోపాటు బ్రహ్మోస్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇది సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఇది ఇండియాకు మరి ముఖ్యంగా మన అమ్ముల పొద్దులో కీలకమైన బ్రహ్మాస్త్రం. ఇది మన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తయారు చేస్తుంది. అలాగే రష్యాకు సంబంధించి ఎన్పిఓ ఒకసారి పదం పలికే ప్రయత్నం చేస్తున్నాను, మసినోస్ట్రేనియా, వీళ్ళిద్దరు జాయింట్గా కొలాబరేటివ్గా ముందుకు తీసుకువెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు ఈ మిసైల్ సిస్టమ్ ఇది గాలి నుంచి అంటే నింగి నుంచి, నేల నుంచి, నీటి నుంచి అంటే సముద్రం నుంచి, ఎక్కడి నుంచి అయినా ఈవెన్ సబ్మెరైన్స్ నుంచి కూడా వీటిని మనం ప్రయోగించగలమంటే అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి పనితనం ఉంది కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ప్రపంచ దేశాలు బ్రహ్మోస్ కావాలని కోరుకుంటున్నాయి. ఇక్కడ ఎవరైనా ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా చాలా మంది కోరుకుంటూ ఉంటారు. ఒక్కసారి మన డిఆర్డిఓ పనితనం చూసిన తర్వాత పిల్లల్లో బహుశా ఆ మార్పు రావచ్చు. నాన్న నేను కూడా ఒక మిసైల్ని తయారు చేస్తా, నాన్న నేను కూడా ఒక ఫైటర్ జెట్ని తయారు చేస్తా, నాన్న నేను కూడా ఒక సూపర్ ట్యాంకర్ని నేను కూడా తయారు చేస్తా, మిసైల్ సిస్టమ్ని నేను కూడా డెవలప్ చేస్తా, నాగాస్త్ర, బ్రహ్మాస్త్ర, అబ్బబ్బబ్బబ్బబ్బ ఇలాంటి అస్త్రాలు తయారవుతూ ఉంటే ఇక ప్రపంచం భారత్ వైపు ఎందుకు చూడదు? భారతే కావాలని ఎందుకు కోరుకోదు? అమెరికా ఇంకా ఎందుకు F-16కి సంబంధించి కొట్టి పడేసిన తర్వాత అమెరికా కూడా అనుకుంది భారత్ దగ్గర ఇంత సత్తా ఉందని చెప్పి. ఎవరంతా కవర్ అప్ చేసినా వియత్నాం అడగండి చెప్తుంది, యూఏఈని అడగండి చెప్తుంది, సౌదీ అరేబియాని అడగండి చెప్తుంది, మలేషియాని అడగండి చెబుతుంది, ఫిలిప్పీన్స్ అడగండి చెప్తోంది. బ్రహ్మోస్ పనితనం ఏంటో వాళ్ళకి తెలుసు. 2022 నుంచి 2022 నుంచి భారత్ తమ అమ్ముల పొదులోకి బ్రహ్మాస్త్రగా మాట్లాడుకున్న బ్రహ్మోస్ని చేర్చుకోవడం తాపత్రయపడుతున్నాయంటే ఏ స్థాయిలో మన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏ స్థాయిలో క్రెడిట్ కొట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఇకపై రష్యా నుంచి వచ్చిన లాస్ట్ ఒక యుద్ధ నౌకకు సంబంధించి మాట్లాడుకున్నాం, అది అక్కడితో ఆఖరి. ఇక మనమే తయారు చేసుకుంటున్నాం. రీసెంట్గా మనకి మనం తయారు చేసుకున్న ఎన్ని డెవలప్మెంట్స్ చిన్న వాటిని తయారు చేసుకుంటున్నాం, చిన్న వాటిని. ఎందుకంటే S-400 అవసరం డ్రోన్లు కొట్టడానికి. అలాంటివి చిన్న టెక్నాలజీస్తో చాలా ఎంజాయ్ చేస్తూ మన రీసెర్చ్ ఫెలోస్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వీటిని తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మన స్టడీస్లో ఆ డెప్త్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ చూస్తున్నారుగా. ఈరోజు యావత్ ప్రపంచం జై హో భారత్ అంటోంది, భారత్ మాతాకి జై అంటోంది, ఇండియా ఇస్ ద బెస్ట్ అంటోంది, ఇండియా డిఫెన్స్ లో ముందుకు వెళ్తుంది అంటోంది. అందుకే అమెరికా కూడా వెన్నులో వణుకు పుడుతోంది. తన యుద్ధ విమానాలు కావచ్చు, లేకపోతే తన డిఫెన్స్ కి సంబంధించి ఎక్కడ దెబ్బ పడుతుందో, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ సంబంధించి కావచ్చు, డిఫెన్స్ మార్కెట్ కి ఎక్కడ డ్యామేజ్ అవుతుందంటూ అమెరికా కూడా కాస్త ఆలోచనలో పడింది. చైనాకి HQ-9 దెబ్బ కొట్టిన తర్వాత చైనా కూడా భయపడుతోంది. పాకిస్తాన్ చైనానే కాదు, ఈరోజు భారత్ దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాలు S-400, బ్రహ్మోస్, ఆకాశ్, దాంతోపాటు HL-కి సంబంధించి ఎన్ని మాట్లాడుకుంటున్న కొద్దీ ఆ లిస్టు బయటకు వస్తున్న కొద్దీ ఇంకా మన దగ్గర కొన్ని దాచే ఉంచాం. రిమెంబర్, అన్ని మనం బయట పెట్టట్లా. అవసరమైనప్పుడు మనం ఆకాశ్ పేరు వినుంటామంతే, S-400 వినున్నామంతే. కానీ పనితనం మాటకొస్తే ఏం జరిగింది? పాకిస్తాన్కి పుచ్చ పగిలిపోయే సమాధానం, మూతోడ్ జవాబ్, ముఖం పగిలిపోయేలా సమాధానం చెప్పి మన అస్త్రాలతో. అందుకే ఈరోజు బ్రహ్మోస్ తన సత్తా ఇంటూ ప్రపంచం ఈరోజు వినలేదు, నోటితో మాట్లాడుతోంది. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఇన్నాళ్ళు భారత్ గురించి మాట్లాడంటే భారత పక్కన పెట్టండి, ముందుగా అమెరికా, UK, లేకపోతే అమెరికా, బ్రిటన్, ఆ తర్వాత మాట్లాడుకుంటే రష్యా, ఇలా మాట్లాడుకుందాం. కాదు, ఇకపై చరిత్ర మారింది, చరిత్ర రాసింది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ పహల్గామ్ ఘటనతో ఏదో చేద్దామనుకుంది. కానీ తనకు తెలియకున్నాడే భారత సత్తా ప్రపంచానికి రుచి చూపించేలా మనం చేసుకున్నాం. ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో చూపించింది, మిసైల్స్ పవర్ ఏంటో చూపించింది. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? బ్రహ్మోస్తో ఇప్పటికే మనం చరిత్ర లిఖిస్తే S-400 కూడా దానికి జతకట్టింది. ప్రపంచం మాకు కావాలరా బాబు అంటోంది. ఇంకేముంది, భారత్ అమ్ముల పొదిలో బ్రహ్మోస్ గురించి మాటలు ఎంత మాట్లాడుకున్న తక్కువే. బహుశా పదాలు అలా జరిగా వస్తూ ఉంటాయేమో. మీ మనసులో ఏమనిపిస్తోంది? వాళ్ళ ఎయిర్ బేసెస్ని కొట్టినప్పుడు ఏమనిపించింది? భారత్ బ్రహ్మోస్కి సంబంధించి మాట్లాడుకున్న పక్షంలో మీ మదిలో మెదిలే మాటలేంటి? కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి.
గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్,